ఎవరో వచ్చి వాస్తు చూసి మీకు ఇది దోషమని నిర్ధారణ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మనం ఒక బాడుగ ఇంటికి మార్చేటప్పుడు అంటే అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో వెళ్ళగానే మనకు కొన్ని శకునాలు వస్తుంటాయమ్మా. కొంతమంది బాడీ లాంగ్వేజ్ భయం, ఏదో జరగబోతుంది భయం వస్తుంటుందమ్మా. ప్రమాదాలు జరిగే సాంకేతికాలు ఒక విధంగా వస్తూ ఉంటాయమ్మా. ఇలాగనే వాటిని మనం గమనించి అక్కడి నుంచి తొందరగా ఇల్లు మార్చడం చాలా మంచిది. ఎందుకంటే సొంతం ఇల్లు కాదు మార్చుకోవడానికి, యజమానికి ఒప్పించి మెప్పించి, ఎందుకంటే ఆయనకి ఏదో కర్మానుసారం కొన్నాళ్ళు అనుభవించేది ఉంటుందమ్మా. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుభవించేది ఉంటే అది భగవంతుడు ఇచ్చాడు అనమాట. ఆ టైంని మనం ఎవరం ఏం చేయలేము. అందుకని ఆయన టైం తిరిగిన తర్వాత అమ్మా ఇలాంటి ఒక కార్యక్రమం చూస్తారు, అలాంటి గురువులను ఇన్వైట్ చేస్తారు, సవరించుకుంటారు. కానీ రెంట్కున్న వాళ్ళు ఏం చేయలేరు కదా. మీరు అక్కడి నుంచి మార్చుకుంటే మంచిది, అక్కడి నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళిపోండి. అందుకని ఏదైనా ఒక అద్దె ఇంట్లో వెళ్ళిన తర్వాత మనకు ఒక 30 రోజుల లోపాలనే మనకి బాడీ లాంగ్వేజ్ ఎలాంటి నిద్ర వస్తుంది అంటే పొద్దున్నే లేవంగానే మంచి నిద్ర పట్టి ఆనందంగా కూని రాగాలతో మనం లేసామనుకోండి, ఆ ఇల్లు చాలా మంచిది. అలా కాకుండా ఆ ఇంట్లో కొంచెం మొదటి నిద్ర పడుకోగానే నిద్ర లేవగానే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, జలుబుతో జ్వరంతో వాతావరణం మార్చి ఉన్నా కూడా మనకు సిమ్టమ్స్ చెప్తూ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ చెప్తుంటుంది. ఇలాంటి ఉందంటే మనం వెమ్మటి గమనించి ఇక్కడ వాస్తు దోషాలు ఏమున్నాయి, ఎలాంటి దోషాలు మనకు పీడించే అవకాశాలు ఉన్నాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పుడు కొంతమందికి ఆఫీస్ దగ్గర ఉంటుంది, కొన్ని ఇండ్లు మార్చుకోలేకపోతుంటారు, కొన్ని సమస్యలతో వాళ్ళు ఏం చేస్తుంటే అదే ఇంట్లో ఉండి నడిపిస్తూ ఉంటారు. ఆ సమస్య పెద్దగా అయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు వచ్చేస్తారమ్మా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటేనమ్మా, ప్రతి ఒక్కరు కూడా రెంట్ ఇంట్లో కూడా ఒక అష్టదిగ్బంధన అనే ఒక కార్యం ఉంటుందమ్మా. అంటే సర్వవాస్తు దోష నివారణ, ఇల్లుని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా, ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా అష్టదిగ్బంధన ఒక కార్యం చేస్తాం. రెంటెడ్ ఇంట్లో కూడా కొన్ని 100 మందికి చేసామమ్మా. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పరిసరాల వాస్తు దోషం, మన ఇంట్లో ఉన్న వాస్తు దోషం మనం అనుభవించాల్సిన అవసరం లేదు. దానికి ఒక కట్టడి చేసేస్తాం అన్నమాట, కంట్రోల్ పవర్ అనమాట. అది దాంతో కంట్రోల్ చేసేస్తాం. అదేవిధంగా అమ్మా భయంకరమైన ఇబ్బందులు ఉండే వాళ్ళకి నేను చెప్తూ ఉంటానమ్మా. భయంకరమైన ఇప్పుడు చాలా అప్పులు అయిపోతామమ్మా, తెలుసో తెలియకో మనం సంతకాలు పెట్టేసి వాళ్ళ డబ్బులు కట్టాల్సి వస్తుంటుంది. ఇంకా కొంతమందికి చూస్తేనేమ్మా యాక్సిడెంట్లు, ప్రమాదాల్లో ఇట్లా రోడ్డు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయమ్మా. వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ విద్యా సంస్థ నడిపిస్తున్నారు ఒక వ్యక్తి, అందులో ఒక నష్టం వచ్చిందంటే ఆయన కోలుకోలేడు కదమ్మా. అక్కడి నుంచి ఏం జరుగుతుంది, అప్పులు పెరిగినప్పుడు ఏం చేస్తారు, ఎన్నో రకాల బాధలు పడుతుంటారు. ఒక హాస్పిటల్లో లీజ్ తీసుకొని నడిపిస్తుంటారు, కానీ హాస్పిటల్ కూడా వైద్యశాల వాస్తుకు లేనప్పుడు వ్యాపారాలు నష్టం వచ్చేస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకేనమ్మా మీకు వ్యాపారాలు కలిసి రాకపోయినా ఒక్కసారి వాస్తు చూపించేసి ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని మనం పట్టుకొని నివారించగలిగితే అప్పుల బాధ నుండి కొంతవరకు మనం బయటికి రావచ్చు అనమాట. అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటేనమ్మా నిర్లక్ష్యం చేస్తుంటారు. అంటే తెలియక కొంతమంది, తెలిసి వాస్తు ఏముందిలే మనం సాధించాలి, విజయం సాధించాలంటే కష్టపడాలి. మరి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేదంటే అక్కడ వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నాయని ఒక అర్థం కదమ్మా. అందుకనేనమ్మా మనం ఎక్కడ నివాసం ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనకి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇల్లు ఎలా సర్దుబాటు అవుతుంది, ఎందుకు ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఇవి మనకింట్లో అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చుట్టూ చిన్న హాస్పిటల్, ఇప్పుడు పన్ను నొప్పి ఉంది డాక్టర్ చూపించుకుంటాం, అది పెద్ద సమస్య కాదు. అలా కాకుండా మనకు పెద్ద సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం వాస్తు చేయించుకోవాలమ్మా. ఇంకా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయమ్మా కొంతమందికి. అంటే నెగిటివ్ ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలి, ఎప్పుడు బాధ్యత తట్టుకోలేమని చాలామంది ఇబ్బంది పడుతున్నవారు. ఒకటి నేను చెప్పేది, ఈ జన్మ అంటే ఆత్మహత్య చేసుకునే అర్హత మనకు లేదండి. భగవంతుడు అది మనకి ఇవ్వలేదు, అది మహాపాపం. పిల్లలకు కూడా ఆ పాపం తగులుతుంది అనమాట. అందుకని దయచేసి మీకు వాస్తు దోషాలు ఉంటే సరి చేసుకుందాం, సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కారం చేసుకుందాం, కానీ అలాంటి పనులకు పాల్పడద్దు ఎవరైనా కూడా. ఆ దోషాలు అలా పరిగణలోకి తీసుకొస్తాయమ్మా. అందుకని అమావాస్య, ఇప్పుడు రాబోయే అమావాస్య వెరీ పవర్ఫుల్ అమావాస్య అమ్మ. ఇలాంటి అమావాస్య 2-3 రోజుల నుంచి 3 డేస్ పవర్స్ బాగుంటాయమ్మా. అలాంటి టైంలో ఇలాంటి దోషాలని కంట్రోల్ చేసుకుంటే 100% సత్ఫలితాలు వస్తుంటాయమ్మా.